హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క చరిత్రను మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈ ఏడాది మంత్రాలయంలో 352వ ఆరాధనోత్సవాలు నామమంత్రంగా జరుగుతున్నాయి. ఈ ఆరాధన సమయంలో రాఘవేంద్ర స్వామి మూల బృందావానికి తుంగభద్ర జలాలతో అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేక జలాలనే మరుసటి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మఠంలో భక్తులకు తీర్థంగా ఇచ్చేవారు. ఈ మఠంలోని బృందావనాన్ని భక్తులందరూ హరి మందిరంగా భావిస్తారు. మరో విశేషం ఏంటంటే ఇక్కడ శాలిగ్రామాలను ప్రతిష్ఠించారు. దీంతో ఎందరో మహానుభావులు ఇక్కడే కొలువై ఉన్నారని భక్తుల నమ్మకం. తమ జీవితంలో రాఘవేంద్ర స్వామి బృందావనానికి ఒక్కసారి అభిషేకం చేస్తే ఎందరో గురువులకు శాలిగ్రామాలకు అభిషేకాలు చేసినట్లేనని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ జలాలు అత్యంత పవిత్రమైనవి. ఇవి చాలా వ్యాధులను నయం చేస్తాయని పెద్దలు చెబుతున్నారు. ఈ జలాలను భక్తులపై ప్రోక్షణం చేస్తే దయ్యాలు వంటి పీడలు కూడా తొలగిపోతాయని చాలామంది భక్తుల విశ్వాసం. రాఘవేంద్ర స్వామి వారి జీవితం, బృందావనం మాత్రమే కాదు, ఈ ఆలయంలోని అనేక విశేషాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ రాఘవేంద్ర స్వామి చరిత్ర. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి చరిత్రను పరిశీలిస్తే 1571లో కాంచీపురం సమీపంలోని భువనగిరిలోని నిరుపేద కుటుంబంలో తిమ్మనబట్టు గోపికాంబ దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులు ఈయనకు వెంకటనాథుడు అని పేరు పెట్టారు. ఈయన తన బావగారి పెంపకంలో సర్వశాస్త్ర సారంగతుడయ్యాడు. యుక్త వయస్సు రాగానే సరస్వతి అనే కన్యతో వివాహం అయింది. ఓ బిడ్డకు జన్మ కూడా ఇచ్చాడు. అప్పుడు ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. నిస్సహాయ స్థితిలో ఉన్న వెంకటనాథుడు తన కుటుంబంతో కలిసి కుంభకోణం చేరుకున్నాడు. అక్కడ తాత్కాలికంగా సుదీర్ఘ తీర్థుల వారి ఆశ్రయం లభించింది. సరస్వతీదేవి కలలో అక్కడే సుధీంద్రుల వారు ఓ కోరిక కోరుతారు. తనకు సహాయం చేసిన గురువులకు ఏ సహాయం చేయలేకపోతున్నానని మదనపడుతూ ఉండేవాడు. అయితే ఆ రోజు రాత్రి కలలో సరస్వతీదేవి ప్రత్యక్షమై, నయన వెంకటనాథ, నీవు కారణ జన్ముడవు. నీ అద్భుత మేధాశక్తితో సద్గురువై దారి తప్పిన జనాలకు దారి చూపు. నీవు నీ గురువు చెప్పినట్లు చెయ్యి అని పలికిందట. సన్యాస దీక్ష. ఆ తర్వాత నిద్ర నుండి మేల్కొని వెంటనే గురువు సన్నిధికి చేరుకున్నాడు. సుధీంద్రులు వెంకటనాథునికి తన ఆశ్రమంలో అస్తోత్రంగా సన్యాస దీక్షనిచ్చి పీఠాధిపత్యం అప్పగించారట. అప్పుడే రాఘవేంద్ర స్వామిగా దీక్షానామం చేశారట. నియమ నిష్టలతో సన్యాస దీక్ష తీసుకునే నాటికి రాఘవేంద్రుడి వయసు 23 సంవత్సరాలు. అనంతరం 40 ఏండ్ల వరకు అతి పవిత్ర జీవనం గడిపి నియమనిష్టలతో నిత్యం మూలరాముణ్ణి ఆరాధించాడు. ఈ కాలంలో ఆయన ఎన్నో విజయాలు, మహిమలను సాధించాడు. మృత్తిక విశిష్టత. రాఘవేంద్ర స్వామి బృందావనంపై ఉంచే మృత్తిక ఎంతో విశిష్టమైనది. దీని వెనక పెద్ద కథే ఉందని పండితులు చెబుతున్నారు. చరిత్రను పరిశీలిస్తే రాఘవేంద్రుల బృందావన ప్రవేశానికి ముందు మంత్రాలయంలో ఉన్న సమయంలో ఓ బ్రాహ్మణ భక్తుడు స్వామి దగ్గరకు వెళ్ళి, నా కుమారుడి ఉపనయనానికి కొంత సొమ్ము కావాలని అడిగాడు. ఆ సమయంలో గురువు తుంగభద్ర నది ఒడ్డున స్నానం కోసం తయారవుతున్నాడు. దేయం సంహరణ. ప్రతిరోజు అదే మృత్తికతో స్నానం చేసే స్వామి తుంగభద్ర తీరంలోని ఆ మట్టినే భక్తుడికి ఇచ్చాడు. దానిని తీసుకున్న భక్తుడు దారి తప్పి మరో ఊరికి చేరుకున్నాడు. అక్కడ గురు రాఘవేంద్ర స్వామి ఇచ్చిన మృత్తిక స్నానంతో ఓ ధనవంతుడి సంతానాన్ని హరిస్తున్న దెయ్యాన్ని సంహరిస్తాడు. పేద భక్తుడి ఇంట్లో ఉపనయనం. ఆ సమయంలో సంతోషించిన ధనవంతుడు ఆ పేద భక్తుడి ఇంట్లో ఉపనయన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అంతటి మహిమ ఉన్న ఆ మృత్తికను నేటికి మంత్రాలయంలో పూజిస్తారు. రాఘవేంద్ర స్వామి తాకిన ఆ ప్రదేశంలో ఇప్పుడు తులసివనం మనకు కనిపిస్తుంది. గురు పౌర్ణమి రోజు. ప్రతి సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి రోజున స్వామి ఉత్సవమూర్తిని తీసుకెళ్లి అక్కడి మృత్తికకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపుతో వచ్చి స్వామి మూల బృందావనంపై ఉంచుతారు. అంతేకాదు, ఇతర చోట్ల రాఘవేంద్ర స్వామి ఆలయ స్థాపనకు ఈ మృత్తికను ఉపయోగిస్తారు. భక్తులు కూడా ఈ మృత్తికను తీసుకెళ్లి ఇంట్లో ఉంచుకుంటారు. యతీంద్రులు వాడిన పాత్రలోనే. రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్న అనంతరం భక్తులు పీఠాధిపతి ఇచ్చే మంత్రాక్షంతల కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తారు.
ఈ అక్షంతల్లో పసుపు, సున్నం కలుపుతారు. అందుకే అవి ఎర్రగా మారుతాయి. రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతిగా ఎవరున్నా భక్తులకు అక్షంతలను ఇచ్చే సాంప్రదాయం రాఘవేంద్ర స్వామి కాలం నుండే కొనసాగుతుంది. ఆనాడు యతీంద్రులు వాడిన పాత్రలోనే నేటికి వాటిని తయారు చేసి భక్తులకు ఇవ్వడం అనేది విశేషం. ఇప్పటికీ మఠంలో ఆ పాత్ర పవిత్రతను కాపాడుకుంటూ వస్తున్నారు. మంచాలమ్మ దర్శనం. రాఘవేంద్ర స్వామిని దర్శించుకునే ప్రతి ఒక్క భక్తుడు ముందుగా మఠం ముందు ఉండి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుంటారు. రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో బృందావనంలో ప్రవేశించే ముందు అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారు ఇక్కడే కొలువై ఉంటారు. ముందుగా అమ్మకు నైవేద్యం, దర్శనం తర్వాతే నా బృందావనాన్ని భక్తులు దర్శించుకుంటారని స్వామివారు చెప్పినట్లు పండితులు చెబుతారు.